ఎయిట్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. అర్జున్ అలా సరదాగా రోడ్లో వాక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సడన్గా అక్కడ ఒక జంక్షన్ అయితే వచ్చింది. తనకి ఎటువైపు వెళ్ళాలో అర్థం అవడం లేదు. సో తనకి కాసేపు పార్క్లో రిలాక్స్ అవుదాం అనుకుంటే పార్క్ సైడ్ వెళ్తాడు, లేదా షాపింగ్ చేసుకుందాం అనుకుంటే అలా సరదాగా మాల్ వైపు వెళ్తాడు. కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ అని టైటిల్ పెట్టి ఏంటి బ్రో ఈ యానిమేషన్స్ వీడియో అనుకుంటున్నారా? ఈ వీడియో నుండే మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ని నేర్చుకుంటున్నాం అనమాట. ఈ వీడియోలో జంక్షన్ దగ్గర ఎలా అయితే మల్టిపుల్ రోడ్స్ ఉన్నప్పుడు అర్జున్ తన డెసిషన్ మేకింగ్ బట్టి తను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళాడు. అంతేగాని అక్కడ మల్టిపుల్ రోడ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ప్రతి ఒక్క రోడ్లో తను వాక్ చేయలేదు. అలాగే మనం రాసే ప్రోగ్రామింగ్లో చాలా లైన్స్ ఆఫ్ కోడ్ అయితే రాస్తాం. అందులో సమ్టైమ్స్ మనం డెసిషన్ మేకింగ్ని బట్టి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని రాసిన ప్రతి లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయం. సో ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఎలా తీసుకుంటామంటే బై యూజింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఎప్పుడైతే మనం ఇచ్చే కండిషన్ సాటిస్ఫై అవుద్దో అప్పుడు ఆ కండిషనల్ స్టేట్మెంట్స్ని బట్టి మనకి ఆ పర్టికులర్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో, దిస్ ఇస్ తేజ. వెల్కమ్ టు బస్టో లర్నింగ్స్. న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసాము. సో ఆ ఫైల్లో ఇక్కడ చూసినట్లయితే మనం మల్టిపుల్ ప్రింట్ కమాండ్స్ అయితే ఇచ్చాము. సో ఇప్పుడు నేను కోడ్ రన్ చేసినట్లయితే మనకి అక్కడ ఉన్న ప్రింట్ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ మొత్తం ప్రింట్ అవుతాయి. బట్ ఇలా కాకుండా మనం కండిషన్ బట్టి ఏ ప్రింట్ కమాండ్ ఎప్పుడు ప్రింట్ అవ్వాలని ఇవ్వాలన్నమాట. సో దాన్ని మనం ఇఫ్ కండిషన్స్ త్రూ అచీవ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్ యూజ్ చేసి మనం ఈ ఏ ప్రింట్ కమాండ్ కండిషన్ సాటిస్ఫై అయ్యాక ఏ ప్రింట్ కమాండ్ ఎలా ప్రింట్ అవ్వాలనేది మనం చూద్దాం. లెట్స్ రిమూవ్ దిస్ కోడ్. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి అర్జున్ డెసిషన్ అని పెట్టాను. సో ఈ డెసిషన్ అనేది మనం ఇన్పుట్ త్రూ ఇద్దాము. బట్ ఈ 0 అండ్ 1 అనేది మనకి న్యూమరిక్ నెంబర్స్ కావాలి. కాబట్టి మనం ఇక్కడ ఇన్పుట్ మెథడ్ బై డిఫాల్ట్ స్ట్రింగ్ ఇస్తుంది కాబట్టి మనం దాన్ని ఇంటి కింద టైప్ కాస్ట్ చేద్దాం. ఓకే, సో మనం ఇంటు మెథడ్ యూజ్ చేసి మనం వచ్చే స్ట్రింగ్ని ఇంటుగా మార్చాం. సో ఇక్కడ దాకా మనం గుడ్ అనమాట. సో ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ రాయాలి. సో ఇఫ్ ఏం రాయాలి? అర్జున్ డెసిషన్ కానీ 0 అయితే మనం ప్రింట్ కమాండ్ అర్జున్ డిసైడెడ్ టు గో పార్క్, లేదా మనకి అర్జున్ డిసైడెడ్ టు గో మాల్ అని ప్రింట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఏం రాస్తాం మనం? ఇఫ్ అర్జున్ డెసిషన్ ఈక్వల్ టు 0 అని ఇలా పెట్టి మనం ఇక్కడ ఆ కండిషన్ అవ్వగానే మనం ఇక్కడ కోలన్ పెడతామన్నమాట. కోలన్ పెట్టి ఎంటర్ కొట్టి మనం ఏమైతే టాస్క్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ టాస్క్ అనేది ఇక్కడ రాయాలన్నమాట. ఓకే, సో ప్రింట్ అర్జున్ డిసైడెడ్ టు గో పార్క్ ఇలా ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే, ఎల్స్ అంటే ఇన్ కేస్ డెసిషన్ కానీ 0 అవ్వకపోతే మనం ఎల్స్ కండిషన్లో ఏం రాస్తాం? డిసైడ్ టు గో మాల్ అని రాస్తాం. అర్జున్ డిసైడెడ్ టు గో మాల్ అని ప్రింట్ అవ్వాలన్నమాట. సో ఈ కోడ్ యొక్క మీనింగ్ ఏంటి అని అంటే బేసిక్గా ఇఫ్ అంటే ఇన్ కేస్. మనం మామూలుగా మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కూడా ఏమంటాం అంటే ఇన్ కేస్ అంటే మనకి ఏదైనా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అంటే ఒకవేళ ఇది ఈ సిచ్యువేషన్ ఇలా అయితే ఎలా, దాన్ని బట్టి మనం డెసిషన్స్ అనేవి తీసుకుంటాం కదా. సో ఇక్కడ కూడా ఏంటి అని అంటే ఇఫ్ అర్జున్ డెసిషన్ అంటే అర్జున్ డెసిషన్ అనేది ఏంటి? వేరియబుల్ అనమాట. సో ఆ వేరియబుల్లో మనం ఇన్పుట్ మెథడ్ యూజ్ చేసి వేరియబుల్కి డేటా అనేది పాస్ చేస్తున్నాం. సో మనం ఏ డేటా అయితే పాస్ చేస్తున్నామో ఆ అర్జున్ డెసిషన్ అనే వేరియబుల్లోకి హోల్డ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇఫ్ కండిషన్లో మనం ఏం చేస్తున్నాము? అర్జున్ డెసిషన్ అంటే ఈ అర్జున్ డెసిషన్ వేరియబుల్లో మనకి ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ కానీ ఈ వాల్యూతో అంటే ఈ జీరోతో మనకి ఈక్వల్ అయితే ఈ 0తో మనకి ఈక్వల్ అయితే అంటే కంపేర్ చేస్తున్నాం అనమాట. ఇది కంపారిజన్ ఆపరేటర్స్ గుర్తుంది కదా. సో ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నాం. ఈ వాల్యూతో ఈ వాల్యూ ఈక్వల్ అయితే ప్రింట్ స్టేట్మెంట్, ఎల్స్ ప్రింట్ ది స్టేట్మెంట్ అనమాట. అంతే. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేశాను. సో ఇక్కడ ఏంటి? మనం ఫస్ట్ 0 ఇవ్వాలి. సో లెట్స్ చెక్. సో ఏం ప్రింట్ అయింది? అర్జున్ డిసైడెడ్ టు గో
పార్క్ అని మాత్రమే ప్రింట్ అయిందనమాట. సో, ఈ ఎల్స్ కండిషన్‌లో ఉండేది ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది మనకి. అర్జున్ డెసిషన్‌లో మనకి 0 అనే వాల్యూ వచ్చింది. సో, 0 ఈక్వల్ టు 0 అంటే 2 ఈక్వలే కాబట్టి మనకి ట్రూ అనే ఈ కండిషన్ వచ్చేసి మనకి ట్రూ రిజల్ట్ ఈ కండిషన్ యొక్క రిటర్న్ వాల్యూ ఏమైంది మనకి ట్రూ అనమాట. అంతే గదా! సో, ఈ కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనకేమైతుంది ట్రూ అనే రిజల్ట్ వచ్చింది. సో, ఎప్పుడైతే మనకి ఇఫ్ వాడినప్పుడు ట్రూ అనేది మనకి రిటర్న్ అవుతుందో, అప్పుడు ఆ ఇఫ్ కండిషన్‌లో మనం ఏదైతే టాస్క్ ఇచ్చామో, ఆ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. ఓకేనా? సో, అలాగే లెట్స్ సే మనం ఇప్పుడేం చేస్తాం, డిలీట్ జేసి మనం 1 ఇద్దాం. ఓకే. ఇందాక 0 ఇచ్చాము. ఇప్పుడు 1 ఇద్దాం. 1 ఇచ్చి ఎంటర్ చేసినట్లయితే అర్జున్ డిసైడెడ్ టు గో మాల్ అని అనమాట. ఓకే. అంటే మనకిక్కడ 0 అనేది సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ అర్జున్ డెసిషన్‌లో మనకి 1 అనే వేరియబుల్ ఉంది. సో, 1 ఈక్వల్ టు 0 కాదు. సో, అందుకని ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఆ ఇఫ్ కండిషన్‌లో మనం రాసిన కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. సో, అది డైరెక్ట్‌గా ఎల్స్ కండిషన్‌లోకెళ్ళిపోయి మనకి ఈ ప్రింట్ కమాండ్ అయితే ప్రింట్ అయింది. సో, ఇక్కడ మనం ఓన్లీ ఒక కండిషనే ఇచ్చామనమాట. సో, ఒక కండిషనే ఇచ్చి ఆ ఇఫ్ కండిషన్‌కి మనం అంటే ఈ ఇఫ్ కండిషన్‌లో ఉండేది సాటిస్ఫై అయిపోతే డైరెక్ట్‌గా ఎల్స్ కండిషన్‌లోకి వెళ్ళిపోతుందనమాట బై డిఫాల్ట్‌గా. అలా కాకుండా మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు మనం ఏం చేసాం అర్జున్ డెసిషన్ ఈక్వల్ టు 0 ఉంటే పార్క్ అనే ప్రింట్ కమాండ్ ప్రింట్ చేయాలి. లేదా బై డిఫాల్ట్‌గా మాల్ అనేది ప్రింట్ చేయాలి. అప్పుడు మనం ఇంకొక అడిషనల్ కండిషన్ అయితే ఇద్దాం. అదేంటి అనంటే 0కి ఈక్వల్ అయితే అర్జున్ డిసైడ్ టు గో పార్క్ అనేది ప్రింట్ అవ్వాలి. 1 అని ఇంకో కండిషన్ యాడ్ చేస్తాం. అర్జున్ డెసిషన్ ఈక్వల్ టు 1 అనే కండిషన్ యాడ్ చేసి అలా ఆ కండిషన్ సాటిస్ఫై అయితే మనం అలా కండిషన్ సాటిస్ఫై అయితే అర్జున్ డిసైడ్ టు గో మాల్ అనేది ప్రింట్ అవ్వాలి. ఎల్స్ కండిషన్‌లో బై డిఫాల్ట్‌గా అర్జున్ నాట్ యెట్ డిసైడెడ్ అని ప్రింట్ అవ్వాలనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం అది రాద్దాం. సో, ఈ ఇఫ్ తీసేసి మనం ఏం చేస్తాం ఇక్కడ మనం ఇది ఎంటైర్ కాపీ చేసి మనం ఇక్కడ ఇద్దాం. ఈ 0 బదులు మనం ఏం చేస్తాం 1 అని ఇస్తాం. ఓకే. ఇచ్చి మనం ఏం చేస్తాం ఇంకొక ఎల్స్ రాస్తామనమాట. అంటే బై డిఫాల్ట్ కండిషన్ కూడా ఉండాలి కదా! ఇలా అర్జున్ నాట్ యెట్ డిసైడెడ్ ఇలా నాట్ యెట్ డిసైడెడ్ అనేది ప్రింట్ అవ్వాలనమాట. సో, ఈ కోడ్ యొక్క మీనింగ్ ఏంటి? అర్జున్ డెసిషన్ గాని 0కి ఈక్వల్ అయితే ఫిఫ్త్ లైన్‌లో ఉండే ప్రింట్ కమాండ్ అంటే అర్జున్ డిసైడ్ టు గో పార్క్ అనేది ప్రింట్ అవుతుందనమాట. అలా కాకుండా ఈ కండిషన్‌కి సాటిస్ఫై అయితే ఈ ప్రింట్ కమాండ్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ 2 సాటిస్ఫై అవుతే బై డిఫాల్ట్‌గా మనకి అర్జున్ నాట్ యెట్ డిసైడెడ్ అనేది రావాలనమాట. ఓకే. ఇప్పుడు మనం దాన్ని రన్ చేసి చూద్దాం. సో, ఇప్పుడు మనం ఫస్ట్ 1 అయితే ఇద్దాం. ఓకే. ఇక్కడ నేను ఇన్‌పుట్‌గా 1 ఇచ్చాను. ఎంటర్ చేస్తే అర్జున్ డిసైడెడ్ టు గో మాల్ అని ప్రింట్ అయిందనమాట. అంటే ఈ లైన్ నంబర్ 7లో ఉండేది మనకి ప్రింట్ అయింది. విచ్ ఈస్ వెరీ గుడ్ అంటే యాస్ ఎక్స్‌పెక్టెడ్. ఎందుకంటే ఈ ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. అక్కడ ఫాల్స్ అయింది. సో, ఆ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుద్దో ఆ ఇఫ్‌లో ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. సో, వెంటనే అది సెకండ్ ఇఫ్ కండిషన్‌కొచ్చింది. ఇక్కడ ఆ కండిషన్ అనేది ట్రూ అయింది. సో, అప్పుడు ఆ ఇఫ్ కండిషన్‌లో మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్రింట్ కమాండ్ అయితే ప్రింట్ అయిపోయింది. ఓకే. సో, అక్కడికి బానే ఉంది. సో, ఇది ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఎల్స్ కండిషన్‌లోకి వెళ్ళలేదనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఇదే కోడ్ మనం ఇప్పుడేం చేస్తాం 0 ఇద్దాం. ఓకే. ఇలా 0 ఇద్దాం. సో, 0 ఇస్తే ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి? ఈ ఫిఫ్త్ లైన్‌లో ఉండేది ప్రింట్ అవ్వాలి. అర్జున్ డిసైడెడ్ టు గో పార్క్ అనేది ప్రింట్ అవ్వాలి. ఎందుకనంటే అర్జున్ డెసిషన్ అనే వేరియబుల్‌లో 0 గాని హోల్డ్ అయ్యుంటే 0 ఈక్వల్ టు 0 సో, మనకి ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అంటే సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనకి ఈ ప్రింట్ కమాండ్ ఇక్కడిది మనకి ప్రింట్ అవుతుందనమాట. ఓకే. సో, ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నా. సో, ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ అయ్యాక అర్జున్ డిసైడెడ్ టు గో పార్క్ అనేది ప్రింట్ అయింది. విచ్ ఈస్ గుడ్. అదే ఎక్స్‌పెక్ట్ చేసాము. దానితో పాటు మనకి అర్జున్ నాట్ యెట్ డిసైడెడ్ కూడా ప్రింట్ అయిందనమాట. అంటే ఈ ఎల్స్ కండిషన్‌లో ప్రింట్ అయింది. సో, ఎందుకు ప్రింట్ అయిందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, బేసిక్‌గా ఇలా అవ్వకూడదనమాట. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేసింది ఏంటి? ఈ లైన్ నంబర్ 5లో ఉండేది మాత్రమే ప్రింట్ అవ్వాలి. బట్ అన్నెసెసరీగా ఇది కూడా ప్రింట్ అయింది. ఎందుకయింది అనంటే ఇక్కడ బేసిక్‌గా ప్రాబ్లమ్ ఏంటి అనంటే పైథాన్‌లో మనం ఎన్ని ఇఫ్ కండిషన్స్ రాస్తామో ప్రతి ఒక్క ఇఫ్ కండిషన్ అనేది సెపరేట్‌గా సెగ్రిగేట్ చేసుకుంటదనమాట. అంటే సెపరేట్‌గా తీసుకుంటది. సో, ఈ ఇఫ్ కండిషన్‌కి, ఈ కిందుండే ఇఫ్ కండిషన్‌కి కనెక్షన్ ఉండదనమాట. సో, మనం ఎప్పుడైతే ఇందాక 1 అని ఇచ్చామో 1 అని ఇచ్చినప్పుడు ఎలాగో ఈ ఫస్ట్ ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. సో, అది ఇగ్నోర్ చేసేస్తుంది. తర్వాత ఏమైతుంది? సెకండ్ ఇఫ్ కండిషన్‌కొస్తుంది. సో, ఇక్కడ సాటిస్ఫై అయిందది. ఇక్కడ సాటిస్ఫై అయినందువల్ల ఈ అర్జున్ డిసైడెడ్ టు గో మాల్ అనేది ప్రింట్ అయిందనమాట. ఓకే. సో, ఇక్కడ సాటిస్ఫై అయింది కాబట్టి అది ఎల్స్ కండిషన్‌లోకి వెళ్ళలేదు. బట్ ఈ సిట్యుయేషన్‌లో అంటే మనం 0 అయితే ఎప్పుడైతే ఇచ్చామో అక్కడ ఏమైందంటే
మనకి 0 ఇచ్చినప్పుడు ఈ ఫస్ట్ కండిషనే సాటిస్ఫై అయిపోయిందనమాట. ఓకే. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఈ 'అర్జున్ డిసైడెడ్ టు గో పార్క్' అనే ప్రింట్ కమాండ్ ప్రింట్ అయింది. దానితో పాటు పైథాన్ ఏం చేస్తుందంటే సెకండ్ ఏదైతే ఇఫ్ కండిషన్ ఉందో ఆ కండిషన్ కూడా చెక్ చేస్తుందది. ఓకేనా. సో, ఇక్కడ మళ్ళీ ఆ కండిషన్ చెక్ చేసినప్పుడు ఇది ఫెయిల్ అయింది. ఈ ఇఫ్ కండిషన్. ఫెయిల్ అయ్యడం వల్ల ఏమైంది? ఆటోమేటిక్‌గా ఈ ఇఫ్ కండిషన్‌కి కనెక్ట్ అయ్యున్న ఎల్స్ కండిషన్ ఏదైతే ఉందో, ఆ కండిషన్‌కి మనకి ఆటోమేటిక్‌గా ఎల్స్ కండిషన్‌లోకి వెళ్ళి 'అర్జున్ నాట్ యెట్ డిసైడెడ్' అనేది ప్రింట్ అయిందనమాట. ఓకే. సో, మనం ఎప్పుడైతే మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయో, ఇలా మనం సెపరేట్‌గా ఇఫ్ కండిషన్స్ అనేది రాయాల్సిన అవసరం లేదనమాట. ఇలా రాసినట్లయితే మనకు అన్నెసెసరీగా మనకి అన్‌వాంటెడ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. మరి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఎలా రాయాలి? దానికోసమే మనం ఎల్‌ఇఫ్ అనే స్టేట్మెంట్‌ని వాడతామనమాట. ఏంటి? ఎల్‌ఇఫ్ అనమాట. సో, ఇఫ్ బదులు మనం ఈఎల్ఐఎఫ్ అని ఇట్లా పెట్టేస్తే ఎల్‌ఇఫ్ అవుతుంది. దీన్ని వేరే ప్రోగ్రామింగ్‌లో ఎల్సిఫ్ అని అంటారు. లేదా ఇఫ్ ఎల్స్ అని అంటారు. మనం ఇక్కడ పైథాన్‌లో ఎల్‌ఇఫ్ అని పిలుస్తామనమాట. సో, ఇలా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఎల్‌ఇఫ్ గాని ఇచ్చుకున్నట్లయితే మనకి కోడ్ అనేది ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ అయితుంది. సో, ఇప్పుడు మనం రన్ చేసి 0 ఇచ్చినట్లయితే మనకి ఎల్స్ కండిషన్‌లో ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. సో, ఇప్పుడు చూద్దాం. ఓకే. 0 ఎంటర్ చేశా. సో, చూసారా? 'అర్జున్ డిసైడెడ్ టు గో పార్క్' అనేది మాత్రమే ప్రింట్ అయిందనమాట. ఎందుకు అనంటే ఇది మాత్రమే కండిషన్ సాటిస్ఫై అయింది. ఈ ఎల్స్ కండిషన్‌లోది మనకు అవ్వదనమాట. ఎందుకనంటే ఇప్పుడు ఈ 3 అనేది ఒక కనెక్షన్‌లో ఉంటాయి. సో, మీకు ఈ ఎల్‌ఇఫ్ కండిషన్ ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి. వీరమ్మ చెరువు దగ్గర 4 సుమోలుంటాయి. గట్టు దాటుతుంటే వేసేస్తాం. లక్కీగా దాటాడా అనుకో, చుక్కల పుట్ట దగ్గర ఇంకో 3 సుమోలుంటాయి. ఒకవేళ అక్కడ మిస్ అయ్యాడనుకో, సరితో చివర్లో ఈసారి 5 సుమోలు పెడతాను. సో, ఇప్పుడు చూసారు గదా! ఒక ఎగ్జాంపుల్. ఆ సినిమాలో చూపించినట్లు ఒక్కొక్క కండిషన్‌కి తను సుమోస్ అనేది ఒక్కొక్క పర్టిక్యులర్ లొకేషన్‌లో కండిషన్ బేస్డ్ మీద సుమోస్ అనేది సెట్ చేశాడనమాట. అదే ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కోడ్ కింద తీసుకుందాం. సో, మనం ఇన్‌పుట్‌గా మనం ఈ లొకేషన్ అనే వేరియబుల్‌ని ఒకటి క్రియేట్ చేసాము. దానికి ఇన్‌పుట్ మెథడ్ త్రూ మనం దానికొక డేటా అయితే ఇస్తామనమాట. సో, ఆ డేటాలో గాని వీరమ్మ చెరువు గానైతే మనం సెట్ 4 సుమోస్ అనేది ప్రింట్ చేయాలి. లేదా చుక్కల కోట అయితే సెట్ 3 సుమోస్ అండ్ చెరుకు తోపైతే మనం సెట్ 5 సుమోస్ ప్రింట్ చేయాలన్నమాట. సో, ఈ మూడిట్లో ఏది మ్యాచ్ అవ్వకపోయినా మనకి నో వన్ కార్ట్ అనేది ఎల్స్ కండిషన్‌లో బై డిఫాల్ట్ ప్రింట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. సో, రన్ చేసినట్లయితే ఎంటర్ లొకేషన్ అని అడుగుతుందన్నమాట. లెట్స్ సే మనం ఫస్ట్ ఈ చుక్కల తోటని మనం దాని యొక్క డేటా కింద లొకేషన్ అనే వేరియబుల్‌కి మనం వాల్యూ కింద ఇద్దాం. సి సెట్ 3 సుమోస్. ఓకే. అలాగే ఇప్పుడు మనం వీరమ్మ చెరువు ఇద్దాం. కాపీ చేసి రన్ చేద్దాం. రన్ చేసి లొకేషన్ ఇక్కడ పేస్ట్ చేశామనుకోండి. సి సెట్ 4 సుమోస్ అనమాట. అలాగే చెరుకు తోపు. సి సెట్ 5 సుమోస్. ఇలా మనకి ఏ కండిషన్ అయితే సాటిస్ఫై అవుతుందో ఇక్కడ ఈ ఇఫ్ కండిషన్‌లో గాని, ఎల్‌ఇఫ్‌లో గాని ఏదైతే ఉంటుందో మనకి అది మ్యాచ్ అయినట్లయితే అప్పుడు అది ట్రూ చేసి సాటిస్ఫై అవుతుంది కండిషన్. అప్పుడు దానికి తగ్గట్టు ఆ పర్టిక్యులర్ కోడ్ ఆ కండిషన్‌లో ఉన్న ఏదైతే కోడ్ మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ కోడ్ మాత్రమే ప్రింట్ అవుతుందనమాట. సో, ఈ మూడిట్లో ఏది మ్యాచ్ అవ్వకపోయినా మనకి బై డిఫాల్ట్ ఎల్స్ కండిషన్‌లోకి వెళ్ళిపోతుంది. అది కూడా చూద్దాం. సో, ఇప్పుడు మనం ర్యాండమ్‌గా ఏదో ఒకటి ఇద్దాం. సో, లెట్స్ సే నేను నెల్లూరు అని ఇచ్చాను లొకేషన్. సో, ఇప్పుడు ఎంటర్ చేసినట్లయితే నో వన్ కార్ట్ అనమాట. సో, ఈ 3 లొకేషన్‌లో లేనప్పుడు మనకి ఇక్కడ నో వన్ కార్ట్ అని జస్ట్ ఊరికనే ర్యాండమ్‌గా ఒక టెక్స్ట్ అయితే పెట్టాననమాట. మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు ఎల్స్ కండిషన్‌లో. సో, నేను ఇక్కడ నో వన్ కార్ట్ అని పెట్టాను. సో, ఇప్పుడు నేను ఇచ్చిన నెల్లూరు అనే డేటా వచ్చేసి ఏ కండిషన్‌లో సాటిస్ఫై అవ్వలేదు. ఇఫ్ కండిషన్‌లో సాటిస్ఫై అవ్వలేదు. ఈ ఎల్‌ఇఫ్‌లో సాటిస్ఫై అవ్వలేదు. ఈ ఎల్‌ఇఫ్‌లో సాటిస్ఫై అవ్వలేదు. సో, అందుకని మనకి డైరెక్ట్‌గా అది ఇఫ్ ఎల్స్ కండిషన్‌లోకెళ్ళిపోయి నో వన్ కార్ట్ అని ప్రింట్ అయిందనమాట. ఇలా మనం ఒక కండిషన్ ఉంటే ఇఫ్ కండిషన్ అంటే ఇఫ్ ఎల్స్‌ని యూజ్ చేసుకుంటాము. అలా కాకుండా మల్టిపుల్ కండిషన్స్ ఉంటే ఇలా ఇఫ్, ఎల్‌ఇఫ్, ఇల్‌ఇఫ్ అని మనం ఇలా ఎల్‌ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసుకొని మల్టిపుల్ కండిషన్స్ బట్టి మనం కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తామనమాట. ఓకేనా? సో, ఇది మనం ఇఫ్, ఎల్‌ఇఫ్
కండిషన్‌ని యూజ్ చేసే ప్రాసెస్. మనకి ఈ ఎల్ఇఫ్ కండిషనే కాకుండా మనకి ఇంకొక స్టేట్‌మెంట్ త్రూ కూడా మనం కండిషన్స్ చెక్ చేయొచ్చు. సో, ఆ కండిషన్ కూడా ఇప్పుడు చూద్దాం. సో, మనకి ఇఫ్ కండిషన్ కాకుండా ఇక్కడ మనకి ఇంకో స్టేట్‌మెంట్ అయితే ఉందన్నమాట. కండిషనల్ స్టేట్‌మెంట్. అదే మ్యాచ్ స్టేట్‌మెంట్ అనమాట. సో, ఇది బేసిక్‌గా మనం వినే ఉంటాం. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో స్విచ్ కేస్ అని వింటాం అనమాట. సో, ఈ స్విచ్ స్టేట్‌మెంట్‌కి సిమిలర్ ఫంక్షనాలిటీయే మ్యాచ్ స్టేట్‌మెంట్ ఇన్ పైథాన్ అనమాట. సో, ఇది ఎలా వర్క్ అవుతుందనంటే ఇఫ్ కండిషన్‌లో మనం ఎలా అయితే ఒక కండిషన్ ఇస్తామనమాట. అంటే కంపేర్ చేస్తాం. పర్టిక్యులర్ వాల్యూ ఇంకో వాల్యూతో కంపేర్ చేసి అది ట్రూ అయితే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. ఫాల్స్ అయితే నెక్స్ట్ స్టేట్‌మెంట్, నెక్స్ట్ కండిషన్‌కి మూవ్ అవుతుంది. బట్ ఇక్కడ మ్యాచ్‌లో అలా వర్క్ అవ్వదనమాట. సో, ఇక్కడ మనం అలా కంపారిజన్స్ అయితే ఇవ్వమనమాట. కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఇక్కడ కంపేర్ చేయము. డైరెక్ట్‌గా మనం ఏం చేస్తాం, ఆ పర్టిక్యులర్ వేరియబుల్స్‌లో ఉండే వాల్యూతో ఇక్కడ ఈ కేసెస్‌లో ఉండే వాల్యూ ఏదైనా మ్యాచ్ అవుతుందా లేదా అని చూస్తామనమాట. దాన్ని బట్టి ఏమర్థమైద్దంటే డైరెక్ట్‌గా మ్యాచ్ ఎక్కడవుతుందో డైరెక్ట్‌గా ఆ కేస్‌కి వెళ్ళి అక్కడ కావాల్సిన కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుందనమాట. ఓకేనా? సో, దీన్ని ఇప్పుడు మనం టెస్ట్ చేసి చూద్దాం. సో, ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే ఎంటర్ కలర్ అనిందనమాట. సో, ఇక్కడ నేను ఫస్ట్ గ్రీన్ అయితే ఇస్తున్నాను. ఓకే. గ్రీన్ ఇచ్చినప్పుడు ఏమైతుంది? సో, ఈ కలర్ అనే వేరియబుల్‌లోకి ఇక్కడ మనం ఏదైతే ఇన్‌పుట్ ఇచ్చామో గ్రీన్ అనే డేటా సో, ఈ కలర్ అనే వేరియబుల్‌లోకి అసైన్ అయిపోతుంది బై యూజింగ్ దిస్ ఇన్‌పుట్ మెథడ్. సో, వన్స్ ఈ కలర్ అనే వేరియబుల్‌లోకి డేటా అసైన్ అవ్వగానే అంటే ప్రెజెంట్ ఇక్కడ ఏముంది? గ్రీన్ ఉంది. సో, ఇప్పుడు మనం ఎంటర్ చేయగానే ఏం ప్రింట్ అయింది మనకి? గో అని ప్రింట్ అయిందనమాట. ఎందుకనంటే ఇక్కడ ఈ కేసెస్ అన్నిట్లో మనకి ఈ కేస్ గ్రీన్ అనేది మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సో, అప్పుడేమైతుంది మనకి అంటే మ్యాచ్ అయిందనమాట. ఈ కండిషన్ అనేది మ్యాచ్ అయింది. సో, అప్పుడేమైతుంది మనకి ఆ గ్రీన్ అనే కేస్‌లో ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయితుందనమాట. సో, అలాగే మనం ఇప్పుడు రెడ్ అని ఇస్తాం. రెడ్ ఇచ్చాను. సో, స్టాప్ అని మనకి ప్రింట్ అయిందనమాట. సో, ఇక్కడ మనం రెడ్ అని ఇచ్చాం కాబట్టి, సో, కలర్ అనే వేరియబుల్‌లో మనకిప్పుడు ఇన్‌పుట్ త్రూ రెడ్ అనే వాల్యూ ఉంటది కాబట్టి, మనకి ఈ కేసెస్‌లో ఎక్కడ మ్యాచ్ అయిందది? రెడ్ దగ్గర మ్యాచ్ అయిందనమాట. సో, రెడ్ దగ్గర ఏ కోడ్ అయితే ఉంటుందో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే మనం రాండమ్‌గా వేరేదేమన్నా ఇచ్చాం. అంటే ఈ కేసెస్‌లో లేనిది ఇచ్చామనమాట. లెట్స్ సే వైట్ అని ఇచ్చాను. ఓకే. వైట్ ఇచ్చినప్పుడు అది డైరెక్ట్‌గా ఏమైతుంది? ఇన్‌వాలిడ్ కలర్ అని అవుతుందనమాట. అంటే ఇన్‌వాలిడ్ కలర్ అంటే ఇది డిఫాల్ట్. మనకి ఇఫ్ కండిషన్‌లో ఎలా అయితే ఎల్స్ కండిషన్ బై డిఫాల్ట్‌గా ఉంటుందో, ఇక్కడ డిఫాల్ట్ కండిషన్ మనం ఇలా రాస్తామనమాట. ఓకేనా? సో, ఇలా రాస్తే డిఫాల్ట్ కండిషన్ అంటే ఈ పైన కేసెస్‌లో ఏది మ్యాచ్ అవ్వకపోతే బై డిఫాల్ట్‌గా ఇది ఇది ఈ పర్టిక్యులర్ కోడ్‌ని ఈ డిఫాల్ట్ దాంట్లో ఉన్న కోడ్‌ని మనం ఎగ్జిక్యూట్ చేయాలనమాట. ఓకే. సో, ఇలా మనం మ్యాచ్ స్టేట్‌మెంట్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ మ్యాచ్ స్టేట్‌మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే లెట్స్ సే మనకి ఏ కండిషనల్ కంపారిజన్స్ లేవు. ఏదైనా ఒక వాల్యూ త్రూ మనం చెక్ జేయాలి. అలా కాకుండా అంటే బంచ్ ఆఫ్ చెక్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఈ మ్యాచ్ స్టేట్‌మెంట్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. ఎందుకనంటే మనం ఇఫ్ కండిషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాపోతే ఇఫ్, ఎల్ఇఫ్ అనేది మోర్ కండిషన్స్‌ని యూజ్ చేసి రాసినప్పుడు ఏమైద్దంటే కోడ్ చూసేదానికి రీడబుల్‌గా ఉండదనమాట. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనకి ఈ మ్యాచ్ స్టేట్‌మెంట్ యూజ్ చేసినట్లయితే కోడ్ అనేది చాలా మనకి రీడబుల్‌గా ఉంటది. అండ్ కోడ్ యొక్క స్ట్రక్చర్ కూడా మనకి బావుంటదనమాట. అండ్ ఎగ్జిక్యూషన్ కూడా మనకి ఫాస్ట్‌గా అవుతుంది. సో, ఇలా మనం పైథాన్‌లో కండిషనల్ స్టేట్‌మెంట్స్‌ని యూజ్ చేయొచ్చనమాట. సో, ఇప్పటిదాకా డిస్కస్ చేసిన మనం ఇఫ్, ఎల్ఇఫ్ కానీ లేదా ఈ మ్యాచ్ స్టేట్‌మెంట్‌ని యూజ్ చేసి మనం ఆ డెసిషన్‌ని బట్టి కండిషన్ సాటిస్ఫై అయితే ఆ పర్టిక్యులర్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు సాటిస్ఫై అవ్వలేదు అనంటే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. సో, ఇలా మనం రాసిన ప్రతి కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా కండిషన్స్ బేస్ చేసుకొని ఇలా కంట్రోల్ చేయొచ్చనమాట. సో, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అలాగే మీకేదైనా క్వెషన్స్ గాని, డౌట్స్ గాని ఉంటే అవి కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలంటే ఈ ఛానెల్‌ని షేర్ చేయండి. థాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.